నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వీళ్ళిద్దరిని చూస్తున్నారు కదా ఇక్కడ పాకిస్తాన్ జర్నలిస్టులు. వాళ్ళు సరదాగా ఒక టీవీ షోలో కూర్చొని మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, భారతదేశంపై యుద్ధంలో మనం గెలిస్తే భారతీయ హీరోయిన్లను మన లాండీగా మార్చుకోవచ్చు. అంటే వాళ్ళ భాషలో సెక్స్ స్లేవ్స్. ఇది భారతీయ హీరోయిన్లకు ఇస్తున్న విలువ. అది నోరా ఇంకేమన్నా మరి అర్థం కావట్లేదు. కానీ ఒకటి, దే ఆర్ ప్యూర్లీ టాకింగ్ ఆన్ హైపోథెటికల్ ఇష్యూస్. యుద్ధం గెలిస్తే మీది దేశమే కాదు, అదొక ఉగ్రవాదుల ముఠా కేంద్రం అంతే, జస్ట్ ఒక ఉగ్రవాదుల క్యాంప్ అది అంతే. దాన్ని మళ్ళీ మీరు దేశం అనుకోవటం, దానికి ఒక ఆనర్ ఇవ్వటం. మీ ఆర్మీ చీఫ్ కాదు, అతను ఒక జిహాదీ, యూనిఫామ్ వేసుకుని ఆర్మీ చీఫ్ అంటున్నారు మీరు అంతే. మునీర్ వాడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. గూగుల్లో ఎతికినా గ్రోకులో ఎతికినా కూడా కనిపించట్లేదు. ఏ బంకర్లో దాక్కున్నాడో, ఏ ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్కి పెళ్ళాం బిడ్డలతో పారిపోయాడో తెలియదు. ఆయన ఎత్తుక్కుంటూ వాడు లెఫ్టినెంట్ బొఖారీ ఒక మెయిల్ పెట్టాడు, అయ్యా మీరు ఎక్కడున్నా ఒకసారి వచ్చి కనపడండి, మీ మీద బెంగ పెట్టుకుని 250 మంది ఆఫీసర్స్ రాజీనామాలు చేశారు, ఇంకో 1200 మంది సైనికులు అయితే జ్వరాలు వచ్చి ఇంటి పట్టునే మంచాలకు అతుక్కొని ఉన్నారు, ఇంకా కొన్ని వేల మంది సైనికులు అయితే మేము యుద్ధానికి రావని మారాన్ చేస్తున్నారు, వీళ్ళందరినీ ఎలా దారికి తేవాలో మాకు తెలియట్లేదు, మీరు ఎక్కడున్నా వెంటనే వచ్చి వాళ్ళందరినీ సముదాయించి బుజ్జగించి మళ్ళీ వచ్చి బార్డర్లో నుంచోబెట్టండి, మీకు కావాల్సిన ఆయిల్ ఆ వ్యవస్థ మేమంతా ఏర్పాటు చేస్తాం, వాళ్ళని వీళ్ళని అడుక్కుంటున్నాం, ఇరాన్ని సౌదీని అడుక్కుంటున్నాం, ఆ ఫ్యూయల్ వస్తుంది, రాగానే మీకు మంచి జీప్ అరేంజ్ చేస్తాం, ఆ జీపేకి మీరు ఆఫీస్కి రావచ్చు, మీరైతే ఎంబడే ఇంటికి వచ్చేయండి. దిస్ ఇస్ ద కమ్యూనికేషన్ లెఫ్టినెంట్ కల్నల్ బొఖారీ హ్యాస్ సెంట్ టు జనరల్ మునీర్, పాక్ ఆర్మీ చీఫ్. అది మీ ఏడుపు, మీ దరిద్రం అది. ఇవాళ మీరు మాట్లాడతారు మా సినిమా హీరోయిన్ల గురించి, వాళ్ళు హీరోయిన్లు అయితే అవ్వచ్చుగాక. భారతదేశంపై యుద్ధంలో మనం గెలిస్తే భారతీయ హీరోయిన్లను మనం లాండీ, ఆ లకార భాష అక్కడ కూడా ఏడ్స్ వచ్చింది, మనం అది మాట్లాడలేము. ఇక్కడ మార్చుకోవచ్చుట సెక్స్ స్లేవ్స్. ఇదే మాట భారతదేశం నుంచి ఎవరైనా వచ్చి అంటే ఊరుకుంటారా మీరు? మొన్న మీ సెనేటర్ ఒక ఆవిడ ఏదో మాట్లాడింది, ఆ బయట కూడా మీరు అనండి. పాకిస్తాన్ ఆర్మీట ఇటుకలు తీసుకొచ్చేసి బాబ్రీ మసీదు కూలిన చోటే మసీదు కడతారట. యోగి చేతికి గాజులు వేసుకుని కూర్చున్నాడు. మీరు వస్తుంటే మీ సైన్యానికి రాచమర్యాదలతోటి బ్యాండ్ మేళాలతోటి స్వాగతం చెప్పి రెడ్ కార్పెట్ వేసి రండి ఇక్కడ వచ్చి ఇటుకలు ఇక్కడ పెట్టుకోండి అని. ఒకవేళ మీరు తెచ్చుకుని ఇటుకలు అయిపోతే మాకు ఇటుక బట్టీలు ఉన్నాయి యూపీలో, అక్కడి నుంచి తెప్పిస్తారు, మసీదు కట్టేయండి. యోగి ఆ మాటకు వస్తే మర్యాదస్తులుండే. ఒకవేళ మీరు అట్లా పంపించినా మీరు ఇంకో మాట అన్నారు, మేమేం చేతులకు గాజులు వేసుకుని కూర్చోలేదు. మీరు వేసుకోరు, అది మీ సంప్రదాయానికి సంబంధించిన వ్యవహారం, దాని జోలికి పోం. బట్ స్టిల్ ఇఫ్ యూ డు నాట్ వాంట్ ఆల్సో, ఒక జత గాజులు పెట్టడం యోగి పెద్ద కష్టమేం కాదు. యూపీలో మంచి హస్తకళల నిపుణులు ఉన్నారు, చక్కగా మట్టి గాజులు చేసి అందమైన డిజైన్లతోటి మీకు కలర్స్ వేసి మరీ పెడతారు. పెట్టుకోండి, పెట్టుకోకపోండి, లేకపోతే మీ అంతే వసూలుకి ఇచ్చుకోండి. రెండోది, ఆ ఒక్క సంప్రదాయమే కాదు, భారతీయ సంప్రదాయాలు అంటే మీరు అలా వచ్చారనుకోండి, మీరు ఆ సెనేటర్ గారు అప్పర్ హౌస్ ఎంపీ కదా, మీకు చీర సారా అన్నీ పెట్టి పంపించి మీ ఎంబడే అక్కడ వచ్చి లాహోర్లో రామాలయం కడతాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. రెచ్చగొట్టే మాటలు, పిచ్చ మాటలు మాట్లాడితే ఊరుకుంటానికి ఇండియా ఏమీ ఖాళీగా లేదు, తీరిగ్గా కూర్చోలేదు. మా సంయమనాన్ని, మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే రేపు పొద్దున ఈ పాటికి మీరు ప్రపంచ మ్యాప్లో ఉండరు. పాకిస్తాన్ అనేది మాట్లాడటానికి మీ ఆర్మీ చీఫ్ ఉండడు, అలాగే పైల్స్తో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయిన మీ ప్రధానమంత్రి షహనాజ్ షరీఫ్ ఆయన ఉండడు, అండ్ ఇంకొక ఆయన ఉన్నాడు మాజీ ప్రధాని, అత్యాచారానికి గురై లైంగిక దాడికి గురైన ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఎందుకు వచ్చిన చేటు మాటలు? ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి? మా హీరోయిన్స్ మీకు సెక్స్ స్లేవ్సా? సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. మీ ధర్మంలో ఇంకోటి ఏదో చెప్పుకుంటారని మళ్ళీ మీరే కూడా ఆ టీవీ షోలో మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ దాంట్లో ఏంటి, మీరు యుద్ధాల్లో గెలిస్తే మీరు చేసేది, యుద్ధంలో గెలిచిన భూమి, గెలిచిన స్త్రీలు, హిందూ స్త్రీలైనా మరెవరైనాలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వారు కోరుకున్న విధంగా వాటిని అనుభవించవచ్చునని మా ధర్మం మాకు చెబుతోందన్నారు. మంచిది, మీ ధర్మం అలా చెప్పిందో లేదో తెలియదు, కానీ మీరు చెబుతున్నారు చూసారా, నాలుకలు తెగ్గొస్తారు ఇక్కడ ఎక్కువ వచ్చి మాట్లాడితే. సో మీరు అందులో ఒక ఆయన చాలా ఫేమస్ అండి, ముబాషిర్ లుక్మాన్, పాకిస్తాన్లో చాలా ప్రసిద్ధ జర్నలిస్ట్. ఆయన చేతికే కాదు నోటికి కూడా అదుపు ఉండదు. చేతికి ఏది పడితే అది రాస్తాడు, నోటికి ఏది వస్తుంది మాట్లాడతాడు. ఈయనకి యూట్యూబ్లో 2 లక్షల పైన ఫాలోయర్స్ కూడా ఉన్నారండి. ఎవరు? ఈయన ముబాషిర్ లుక్మాన్కి. దరిద్రం ఏంటంటే ఇక్కడ కూడా ఉన్నారు ఆయనకి ఫాలోయర్స్, ఇండియాలో కూడా 28 కోట్ల మంది ఉన్నారు. అందులో కనీసం ఆయన ఒక 2-3 కోట్ల మంది ఆయనకు ఫాలోయర్స్ ఉండొచ్చు.
ఆయన యూట్యూబ్ ఛానల్కి నేరుగా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఆయన మాట్లాడే మాటలకి చాలా సరదాగా ఉంటుంది కదా. వాళ్ళకి లాండియా అండ్ లాండి సెక్స్ స్లేవ్స్. ఇక్కడ ఒక విషయం ప్రస్తావన చేయాలి. మొన్న మధ్యనే సాయి పల్లవి గారు, ప్రసిద్ధ హీరోయిన్, ఆవిడ షీఈస్ నోన్ ఫర్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎనీ ఫిలిం, గివెన్ ఇన్ ఎనీ ఫిలిం. ఆవిడ, అలాగే సమంత గారు అయితే పోయిటరీ కూడా వచ్చి ఆవిడికి. సముద్రం తన నీళ్లు తాను తాగుతుందా, చెట్టు తన పళ్ళు తాను తింటుందా, అలాగే సింధు నది జలాలు సింధు నది తాగేస్తుందా? తాగదు. సింధు నది తాగదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఏ పాట అవగాహన ఉందో, మీ కుటుంబ నేపథ్యం ఏంటో మా బోటి సామాన్యులకి, పెద్దగా చదువుకున్న వాళ్ళకి తెలియదు. కానీ మీరైతే ఉన్నత విద్యావంతులు ఇద్దరు కూడా, ఎవరిని తక్కువ చేసి మాట్లాడటానికి లేదు. సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చారు. ఇంట్లో ట్రిపుల్ ఎక్స్ సోపు కూడా వాడుతుంటారు మీరు. సో మాకన్నా ఎక్కువ సంస్కారం మీకు ఉండాలి, ఉంటుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ మన తేలిపోయింది మీరు మాట్లాడిన దాంతో. ఏం మాట్లాడారు? సరే, సింధు జలాల గురించి మీరు మాట్లాడారు. ఈవిడ మాట్లాడి ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుతుంది సాయి పల్లవి. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి శత్రువు, సహజమే. పాకిస్తాన్ ఆర్మీకి ఏమన్నా ఇండియన్ ఆర్మీ సైనికులు కనిపిస్తే, జవాన్లు కనిపిస్తే సంకనెక్కించుకొని గోరుముద్దలు తినిపిస్తుందా? మనం తినిపిస్తామా శత్రువు? అండ్ ఇండియన్ ఆర్మీ గురించి అవాకులు చెవాకులు కూడా మీరు మాట్లాడారు. వాళ్ళు ఇవాళ మీరు బ్రహ్మాండంగా ముఖానికి మేకప్ వేసుకొని మంచి సౌందర్య సాధనాలు రాసుకొని సినిమాల్లో నటిస్తున్నారంటే ఇండియన్ ఆర్మీ దేశ సరిహద్దుల్లో చలికి, వేడికి, వర్షానికి కాస్తూ గన్స్ పెట్టుకొని నుంచుండబట్టి. గుర్తుపెట్టుకోండి, మన దేశ సైన్యం పట్ల మనకు ఉండాల్సిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆర్ద్రత, విధేయత చివరిది ఎక్కువ ఉండాలి మీకు. 4 సినిమాల్లో నటించి 10 రూపాయలు సంపాదించగానే క్యాష్ పార్టీలు అయిపోయాయని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తారు జనాలు. ఆల్రెడీ మీ మీద ట్రోల్స్ మొదలైనాయి సోషల్ మీడియాలో. మనం పావలా తీసుకుంటే పావలా వరకే మాట్లాడాలి, రూపాయికి మాట్లాడకూడదు. ఎక్కువ చేశారనుకోండి, కన్ను పోయేంత కాటుకు పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు చెప్పక్కర్లా. మీకులాగే నోరు పారేసుకుని ఇదివరకు అబాస్ పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ అలా అబాస్ పాలవుతూ ఉండటం రివాజ్గా మారిన ప్రకాష్ రాజు కూడా ఉన్నాడు. సో అంచేత ఏంటంటే సమంత గారు, సాయి పల్లవి గారు, మీరు ఇన్ని మాటలన్నా, నా దేశాన్ని, నా దేశ సైన్యాన్ని ఇన్ని మాటలన్నా నేను మిమ్మల్ని గారు అనే సంబోధిస్తున్నా. నా దేశం నాకు ఇచ్చిన సంస్కారం అది. అదే సంస్కారం మీరు కూడా మెయింటైన్ చేయండి. వాడెవడో మాట్లాడుతున్నాడు నోటికి వచ్చినట్టు మిమ్మల్ని సెక్స్ స్లేవ్స్గా మాట్లాడుకుంటారు. మీరు హీరోయిన్స్ కదా, మరి దీని మీద కూడా రెస్పాండ్ అవ్వండి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి. మీ నిజాయితీ ఏంటో, మీ నిబద్ధత ఏంటో, మీ అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ యువర్ కంట్రీ ఏంటో చెప్పండి. లేదు మాకు అసలు ఈ దేశంతో సంబంధం లేదు, మేము పాకిస్తాన్ని ప్రేమిస్తామంటే దొబ్బేయండి పాకిస్తాన్కి. అంటే సమంత, నీకు అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేదు దీని మీద అనేది మాకు అర్థమవుతుంది. ఎప్పుడో 1960లో చేసుకున్నారు ఈ ఒప్పందాన్ని. ఆ తర్వాత భారతదేశంలో ముఖ్యంగా ఈ నదులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సింధు నది ఏవైతే సస్పెన్షన్ చేసిందో, ఆ సింధు జలాల ఒప్పందంలో భాగంగా ఉన్న నదులు సింధు, జీలం, చీనాబ్ నదుల మీద మనం ఏ చిన్న ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా పాకిస్తాన్ అడ్డం పడుతుంది. నువ్వు వెళ్ళి పాకిస్తాన్కి చెప్పు నువ్వు ఎందుకు అడ్డం పడుతున్నావు, మా ప్రజల కోసం మేము ఒక ప్రాజెక్ట్ కట్టుకుందాం అనుకుంటే మనకి 20% మాత్రమే మనం వాడుకోవటానికి అవకాశం ఉంది. 80% పాకిస్తానే వాడుకోవడానికి అవకాశం ఉంది ఒప్పందం ప్రకారం. కానీ ఆ ఉన్న 20% కూడా మనని వాడుకోనివ్వట్లేదు పాకిస్తాన్. సమంత తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మనం ఆ 20% వాడుకోవడానికి కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ కడదామన్నా, ఒక కాలువ దవ్వుదామన్నా కూడా పాకిస్తాన్ అడ్డం పడుతూ ఎప్పటికప్పుడు UN కంప్లైంట్ చేస్తుంది. దీనివల్ల మొత్తం కాశ్మీర్లో ఉన్న వ్యవసాయం అంతా కూడా దెబ్బతినిపోతుంది. కాశ్మీర్లో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ 60 ఏళ్లలోనూ 70 ఏళ్లలోనూ మనం సాధించింది ఏంటి అంటే 16% మాత్రమే మనం అభివృద్ధి సాధించాం. మిగతాది చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించి మిగతా కార్యక్రమాలు చేయాలంటే నీళ్లు ఆ నదుల నుంచి తీసుకుందాం, మనకున్న వాట 20% తీసుకుందాం అనడానికి కూడా కాలువలు తవ్వుకుందాం, ప్రాజెక్టులు చేద్దాం అంటే పాకిస్తాన్ అడ్డం పడుతుంది. మరి కళ్ళు దొబ్బాయా ఈ సమంతకి? ఈ విషయానికి తెలీదా? తెలుసుకుని మాట్లాడాలి. ఏదన్నా విషయాన్ని టాపిక్ మాట్లాడేటప్పుడు విషయాన్ని తెలుసుకుని మాట్లాడాలి. వాట్ ఎగ్జాక్ట్గా వెర్బాటం చెప్తున్నా. నెటిజన్స్ మీకు సంబంధించి మీ మీద పెడుతున్న ట్రోల్స్ నా మాటలు కావు. నేను అంత సంస్కారంగా నేను చెప్పలేను. మీరు నిరభ్యంతరంగా అటారీ బార్డర్ దాకా మనోళ్ళు తీసుకెళ్తారు. తీసుకెళ్లే వరకు మీకు ఏం కావాలో ఆహార పదార్థాలు అన్నీ సమకూరుస్తారు. మీ రక్షణ బాగోగులు అన్నీ చూసుకుంటారు. జాగ్రత్తగా మిమ్మల్ని అక్కడ బార్డర్ దగ్గర దిగబడతారు. బార్డర్ దగ్గర దిగంగానే మీరు హీరోయిన్స్ కదా, మీకోసం అక్కడ ఆయన పేరేంటి, ముబాషిర్ లుక్మాన్ రెడీగా ఉంటాడు మిమ్మల్ని సెక్స్ స్లేవ్స్గా చేసుకుందానికని చెప్పి. వాడు అన్న మాటలు అవి.
సిగ్గనిపించట్లేదా మన మహిళలను పట్టుకుని అంత మాట, మన దేశ మహిళలను పట్టుకుని అంత మాటలు మాట్లాడంటే? యుద్ధంలో గెలిస్తే చేస్తట, యుద్ధంలో గెలిస్తే మీకు బానిసలా? ఆ రోజు పహల్గామ్ టెర్రరిస్టులు చంపేసిన 26 మంది హిందువుల గుండెల మీద బూటుకాళ్ళు పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చే ముందు అన్న మాటలేంటో తెలుసా? ప్యాంట్లు చించేసి సుంతి ఆపరేషన్ అయిందా లేదా తెలుసుకుని అన్న మాటలేంటో తెలుసా? ఇప్పుడు నిన్ను చంపేస్తున్నాం, నీ ఆడవాళ్ళని మేము ఉంచుకుంటామని. అప్పుడేమయ్యారండి సమంత గారు, సాయి పల్లవి గారు? ఇప్పుడు లుక్మాన్ గారు మాట్లాడుతున్నాడు, అప్పుడు మీరు మాట్లాడుంటే ఇవాళ వీడు మాట్లాడుండేవాడు కాదు కదా. అప్పుడేమయ్యారు? కాకెత్తుకుపోయిందా మీ సంస్కారాన్ని? లేకపోతే మీరు సినిమా షూటింగ్స్లో బిజీగా ఉండటం వల్ల మీ షెడ్యూల్స్లో తీరిక లేకపోవటం వల్ల అవి చూడలేకపోయారా? ఇవాళ ఏమో సముద్రం నీళ్లు తాగదు, లేకపోతే చెట్టు కాయపళ్ళు తేందు. ఎందుకండి ఈ కవిత్వాలు? పొద్దున 6ంటికి వాట్సాప్ మెసేజ్లో పంపించడానికి పనికొస్తాయి. ఇది దేశం సైన్యం, ఈ సైన్యం యొక్క గౌరవ మర్యాదలు, ఈ దేశ సార్వభౌమాధికారం, ఈ దేశ పరువు ప్రతిష్ట, వీటన్నిటికీ మీరు రిప్రజెంటేటివ్స్. మీరు తీసుకున్న 4 రూపాయలకి సినిమాలు నటించి మేకప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకుంటే అంతవరకే ఉండండి. లేదు సమాజం గురించి మాట్లాడాలనుకుంటే సైన్యం గురించి మర్యాదగా మాట్లాడండి. ఇలాంటి ఆ లభాష ఉపయోగించిన ఆ లకారుల్ని కూడా మీరు ఏకిపారేయండి. అప్పుడు జనం మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. సమంత అండ్ సాయి పల్లవి, రిమెంబర్ దిస్.